నీవు నాకు తోడై ఉండువు, నీ గుట్టు కర్రయు నీ దండను నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నారు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేశాను. దావీదు రాసిన కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోవా కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అనున్య సహవాసము అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని ప్రేమ ఒక క్షణమైన మనల్ని విడిస్తే అది ఏమి కూడా మనం ఏమి చేయలేని వారముగా ఉంటామండి. ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే సిలువలో మన కొరకు విరిగి నలిగిన హృదయంతో శరీరంతో మన కొరకు రక్తాన్ని కార్చిన గొప్ప ప్రేమ. అలాంటి దేవుని ప్రేమ మనందరము కలిగి ఉన్నాం కనుక ఆయనను స్తోత్రం చెల్లించుట, ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పించుట మనం ముందుగా చేయవలసిన పని. కీర్తనకారుడు చెప్తాడు ఒక కీర్తనలో, నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము అని. మనము పుట్టినరోజులు ఎందుకు జరుపుకుంటామంటే మన ఆయుష్ క్షీణిస్తుందనే విషయం మనం గ్రహించుకోవాలి. చిన్నపిల్లల విషయంలో మనం అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదే. అయితే ముందుగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దాని నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా మాకు ఇచ్చిన పిల్లలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము, మేము కష్టపడి పెంచామని చెప్పేసి మనము గొప్పలు చెప్పుకోవడం కాదు. దేవుడు తన కృప ద్వారా మన పిల్లలను కాచి కాపాడుతున్నాడు కనుక వారు మంచి ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ జ్ఞానంతోనూ ఉన్నారు. ఇక్కడ 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములు అంటే మనము పుట్టినాటి నుంచి ఇప్పటి వరకు కృపాక్షేమములు మన వెంట వచ్చాయి కనుక మనం క్షేమంగా ఈ రాత్రికాల సమయంలో ఉన్నాము. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న నా కుమార్తె హెన్సిలియాను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప తోడుగా ఉంచి 2 సంవత్సరాలు కాచి కాపాడాడు. ఈ 2 సంవత్సరాలు ఎలాంటి కృపాక్షేమములు ఏ రీతిగా వచ్చాయో ఇప్పటి వల్లే నేడు కూడా ఇక ముందు కూడా భవిష్యత్తులో తనకు దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరొక 65వ కీర్తనలో చివరి మాట చదువుకొని 12వ వచనం, 65వ కీర్తనలో 12వ వచనం చదువుదాము. 11వ వచనం, సంవత్సరమును